హాయ్ అండి, వెల్కమ్. నేను మౌనిక. ఈరోజు మనతో స్మాల్ స్క్రీన్ ఆర్టిస్ట్ నవీన గారు అండ్ అలాగే యూట్యూబ్ ఫేమ్ స్వాతి నాయుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళిద్దరితో కలిసి చిట్ చాట్ ఏంటో చూద్దాం. నవీన గారు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? మీరు ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది కడప, పెరిగింది కూడా కడపే, రాయలసీమ బిడ్డ. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. నా చదువు మ్యారేజ్ అంతా అక్కడే ఉందనమాట. పెళ్ళి అయ్యాక నేను వచ్చాను ఇందులోకి. అంటే పెళ్లి కాకముందు వచ్చాను, ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్స్ అవి చేశాను. ఈ మధ్య జల్లికట్టు స్పెషల్ స్టేటస్ కంటే కూడాను మీ ఇద్దరి గురించే ఎక్కువ హాట్ టాపిక్ అయింది. ఎందుకంటారు? జల్లికట్టును కూడా ఎవరు అంతగా పట్టించుకోవట్లేదు. నవీన అండ్ స్వాతి అనగానే పీపుల్ ఆర్ గెటింగ్ అలర్ట్. ఎందుకు అంటే అందులో మేము పడిన కష్టాలు కొన్ని ఉన్నాయి. మీరు పెళ్లి చేసుకుంటారు కదా? Yeah, definitely. I have some feelings కదా. దేవుడు కంపల్సరీ రాసి పెట్టింటాడు. ఎలాగున్నా సరే ఎక్కడ వచ్చాడో జంట అంటూ ఉంటది, పక్కగా ఉంటది. సో మీరు పెళ్లి చేసుకుంటారు, మీకు పిల్లలు పుడతారు, సో వాళ్ళు పెద్ద అవుతారు. పెద్ద ఒకసారి వెనక్కి తిరగగానే మా అమ్మ ఇలా చేసిందా, ఇలా చేసింది అంటే వాళ్ళు అసలు అంటే నేను ఎలా డైజెస్ట్ చేసి చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేను ఎలా పెంచుతానంటే లైక్ ఇట్స్ కామన్ ఇలా అంటే నేను ఎలా ఉన్నానో నాలానే పెంచుతాను. నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, శృతి హాసన్ గారు కూడా చేస్తున్నారు ఒక మంచి హీరో డాటర్. అదేమి ప్రాబ్లం ఏం కాదు రొమాంటిక్ చేయడం వల్ల. ఒక మన ఫీల్డే కాదు, మన ఫీల్డ్ ఏంటంటే ఓపెన్ గా ముందుకు వస్తుంది అవుతున్నాం కాబట్టి. అదే బయట ఏ డాక్టర్ ఫీల్డ్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక మేస్త్రి లాస్ట్ కి మేస్త్రి చేసే వాళ్ళు కూడా ఇల్లు కడతారు చూసారా, వాళ్ళు కూడా కావచ్చు. అసలు ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర నేను వింటే నేను షాక్ అయిపోయాను తెలుసా. వాళ్ళ దగ్గర అంటే ఫీల్డ్ అంటే మనదంటే పబ్లిసిటీ కలర్ఫుల్ కాబట్టి బయట అందరి దగ్గర ముందుకు వస్తుంది. కానీ అన్ని చోట్ల చూస్తే నేను సరే జాబ్ చూద్దాం అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే ఎందుకమ్మా వద్దు, చాలా గలీజ్ ఫీల్డ్ అది అని మాట్లాడారు. అవునా సరే, ఒక ఇల్లు కడుతుంటే ఒక లేడీస్ మీరెందుకు రాలేదు అంటే ఎక్కడ వస్తామమ్మా, నా కొడుకు ఇట్లనే నా కొడుకు వాడు మాకు ఇవ్వలేదమ్మా, వాడి దగ్గర పడుకుంటే కానీ మనకి డబ్బులు ఇవ్వడంటమ్మా, పనికి ఆ పని వాడికి ఇచ్చి ఆమెకి ఇచ్చేది ఎంత 50 రూపాయలు 100 రూపాయలు అంతే డైలీ. మీరు ఇప్పుడు ఏమంటున్నారు, ఎక్కడైనా పడుకుంటేనే ఆఫర్ వస్తుందంట? అట్లనే ఉన్నారు, పడుకుంటేనే కాదు ఆఫర్ అంటే ప్రతిది కూడా అట్లనే ఉంది ఇప్పుడు. ఐ మీన్ వాట్ అదే అండి మీరు చెప్పిందే నేను బేస్ చేసుకుని అడుగుతున్నా. అయితే ఆ మేస్త్రి అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా ప్రొఫెషన్ అవ్వచ్చు, వాళ్ళు అలాగే ఉన్నారు ఇప్పుడు. మనం రోడ్డు మీద బండి పెట్టుకునైనా సరే మనం బతకచ్చు, మనం బతకచ్చు. అదొక్కటి లైఫ్ కాదు, ఆ లైఫ్ అది ఎంతసేపు క్షణం ఆనందమే. ఆ తర్వాత లేచి దులుపుకోవడం, పోవడం, వెళ్ళిపోవడం అయిపోతుంది. ఆ తర్వాత ఏమి ఉండదు. ఆ తర్వాత సరేలేబ్బా నేను వెళ్ళొస్తాను, ఓకే బాయ్ అన్నట్టు పోతారు.